సార్ చెప్పండి, గత 3 రోజులుగా ఏదైతే తిరుపతి లడ్డు వివాదం ఉందో, ఆవు నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి జరుగుతా ఉన్నా కూడా ఇంకా వైసీపీ నాయకులు ఎందుకని వన్ బై వన్ ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు సిబిఐ విచారణ జరగాలని ఆయన కోరుకుంటున్నారు, దాన్ని ఎలా చూస్తారు? దీనిపై జగన్మోహన్ రెడ్డి కోరినా, సజ్జ రామకృష్ణ కోరినా కోరకపోయినా, వాళ్ళ చిన్న కార్యకర్త కోరినా కోరకపోయినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా దాని మీద ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీలో ఏదైతే తేలిద్దో వాళ్లకు శిక్షలు పడటం మాత్రం ఖాయం, 100కు 100%. వాళ్ళు కోరినా ఎంక్వైరీ జరిగిద్ది, వాళ్ళు కోరకపోయినా ఎంక్వైరీ జరిగిద్ది. వాళ్ళలో రోజు ఒకడు వస్తున్నాడు, ఒకడు సిబిఐ అంటాడు, ఒకడు సిట్ అంటాడు, ఇంకొకటి ఒకడు అంటాడు అసలు ఎంక్వైరీ జరగకూడదు అంటాడు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు ఒక రాజకీయ నాయకులైతే వాళ్ళ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం మానవత్వం ఉంటే అది దాని మీద, దాంట్లో కల్తీ అయిందా లేదా అనే దాని మీద మాట్లాడాలి. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా దాని మీద కల్తీ లేదంటున్నాడు. వైసీపీ వాళ్ళు ఏమంటారంటే తిరుమలలో ల్యాబ్ ఉంది, ఆ టెస్టులు చేసిన తర్వాతే వాడతాం అంటున్నారు. నేను సజ్జల రామకృష్ణారెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి, అలాగే ఎవరైతే ఇంతవరకు తిరుపతి దేవస్థానం చైర్మన్ చేశారో వాళ్ళకి నేను ఒకటే అడుగుతున్నాను, తిరుమలలో ఏం ల్యాబ్ ఉంది? ఆ ల్యాబు ప్రాథమిక ల్యాబ్ అది. అంటే నెయ్యి యొక్క కలరు, అలాగే నెయ్యిలో తేమ శాతం ఎంత ఉందో చూసే ల్యాబ్ అది, ప్రైమరీ ల్యాబ్ అది. దానికి మీరు ల్యాబ్ ఉంది, ల్యాబ్లో టెస్ట్ చేస్తూ ఉంటున్నారు. అక్కడున్న ల్యాబ్లో ఈ నెయ్యిలో కొవ్వు కలిపారా లేదా, నెయ్యి నాణ్యత మాత్రం ఆ ల్యాబ్లో పరీక్షించే స్థాయి ఆ ల్యాబ్కు లేదు. అంత క్వాలిటీ, అంత పరిణామం ఉన్న ల్యాబ్ అది కాదు. కాబట్టి బయట పంపిస్తే 100కు 100% దాంట్లో కల్తీ ఉంది, జంతువుల కల్తీ ఉంది, దాంట్లో ఓన్లీ వెజ్జే కాదు అని, జంతువుల కొవ్వు ఉందని క్లారిటీగా వచ్చింది. నేను ఈ జగన్మోహన్ రెడ్డిని నేను ఒకటే అడుగుతున్నాను, ఎక్కడైతే నువ్వు రివర్స్ టెండర్ అని పిలిచి 300 రూపాయలకు ఆవు నెయ్యి కొన్నావో, నీ ప్రభుత్వం కనీస జ్ఞానం, విఘ్నత ఉంటే నువ్వు నెయ్యి ఎప్పుడన్నా తిన్నావా? తింటే ఎంత కొన్నారు మీ వాళ్ళు? నెయ్యి మామూలు నెయ్యి అయితే ఎక్కడా కూడా 600 కన్నా తక్కువ ఎక్కడా లేదు. అలాగే ప్యూర్ ఆవు నెయ్యి కావాలంటే 800 నుంచి 1000 రూపాయల కన్నా తక్కువ ఎక్కడా కూడా లేదు. మరి నీకు 300 ఎలా ఇస్తున్నాడు నెయ్యి? నువ్వేమో నీ ఇంట్లో చికెన్ పఫ్లు తినాలన్నా, ఎగ్ పఫ్లు తినాలన్నా క్వాలిటీ చూసుకొని ఎగ్ పఫ్ బయట 15 రూపాయలు కొంటే నువ్వు 50 రూపాయలు కొంటావు. నువ్వు తినేదానికైతే ఇక్కడ భక్తులు ఏదైతే భక్తిగా భావించి ప్రసాదం తింటున్నారో అక్కడ వచ్చి నువ్వు రివర్స్ టెండరింగ్ అని 700, 800కి వచ్చే నెయ్యిని నువ్వు 320 రూపాయలకి ఇస్తావు. అంటే నీ ఉద్దేశం ఏంటి? దాంట్లో కల్తీ ఉందని నీకు 100కు 100% తెలుసు, తెలిసే చేశావు. కాబట్టి దీనికి భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే కాదు, ఇది క్షమించరాని నేరం. కాబట్టి నీలాంటి వాళ్ళకి, చైర్మన్కి, ఎవరెవరైతే అక్కడ సహకరించారో వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే అని నేను కోరుకుంటున్నాను. చైర్మన్ గారు ఏమన్నా ఒక పక్క ఏమన్నా నా మీద ఎంక్వైరీ జరగకూడదు అని అంటున్నాడు, ఇంకో పక్క కోర్టుకు వెళ్ళి ఎంక్వైరీతో పాటుగా మీడియాను కూడా నియంత్రించాలా, ఇంకో పక్క గవర్నమెంట్ అండ్ విజిలెన్స్ అధికారులు పిలిచి బాబు నువ్వు నీ ఉండంగా ఏం జరిగిందో వ్యవహారం మొత్తం బయటికి రావాలంటే నువ్వు విచారణకు హాజరు కావాలని వాళ్ళు అడుగుతున్నారు. ఆయన కొంతసేపు అయినా విచారణకి హాజరు అవుతాను ఒక మాట చెప్తాడు, ఇంకో మాట వచ్చేసి నేను విచారణకు హాజరు కానీ మీ పరిధి నా ప్రశ్నించే హక్కు మీకు లేదు, మీరు నా పరిధిలో లేరు అంటాడు. వాళ్ళ ఏదైతే రిపోర్ట్లు వస్తే రిపోర్ట్లు అన్నీ నా దగ్గర రావాలని అడుగుతాడు. దాన్ని ఎలా చూస్తారు? అసలు నువ్వు తప్పు చేయలేదు, నీ హయాంలో తప్పు జరగలేదు, నువ్వు కల్తీ నెయ్యి కొనలేదు అనుకో కాసేపటికి. మరి ఎంక్వైరీ ఎందుకు వద్దంటున్నావు? నువ్వు ముందొచ్చి అసలు నా మీద ఎంక్వైరీ చేయండి, ఇప్పుడు కాదు, నేనున్న ఎప్పుడైతే చైర్మన్ ఉన్నానో అప్పటి నుంచి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఎంక్వైరీ చేయండి, మన ఏ తప్పు లేదని చెప్తాడు ఎవడైనా. నువ్వు వచ్చి ఎంక్వైరీ చేయకూడదంటావు, ఒకడు ఎంక్వైరీ చేయాలంటాడు, ఒకడు మీడియాని నియంత్రించాలంటావు. అసలు ఏం మాట్లాడుతున్నావయ్యా? పిచ్చెక్కిందా? నువ్వు మరి ఏదో కొత్తగా వర్డ్ వచ్చింది సూపర్ స్వామి అంట,
మొన్న నీ వీడియో చూశాను నేను. ఎక్కడా కూడా నువ్వు ఆ వెంకటేశ్వర స్వామి దేవుడు అని మాత్రం నువ్వు ఎక్కడా నమ్మటం లేదు. నువ్వు జీసస్ క్రైస్ట్ గురించే మాట్లాడుతున్నావు. మరి అటువంటి అసలు నీకు నమ్మకం లేనప్పుడు నువ్వు చైర్మన్గా ఎందుకు వెళ్ళావు? నిన్ను చైర్మన్గా ఎందుకు వేశారు అక్కడ? ఏ గుడి అయినా, ఏ దేవాలయమైనా, ఏ మతమైనా ఆ మతాచారాలను పాటించే వాళ్ళకే ఆ దేవాలయాల్లో కానీ, ఆ ప్రార్థనాలయాల్లో కానీ వేయాలని మేమైతే గట్టిగా ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరి నీకు వెంకటేశ్వర స్వామి మీద నీకైతే నమ్మకం లేదు, వెంకటేశ్వర స్వామి నువ్వు దేవుడిగా నమ్మటం లేదు, మరి నువ్వు ఎందుకు వెళ్ళావు చైర్మన్గా? అంటే పక్కాగా ప్రణాళిక ప్రకారం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, తిరుపతి యొక్క దేవాలయాన్ని నువ్వు అపవిత్రం చేయటానికే నువ్వు అక్కడ వెళ్ళావని ఈరోజు మాకు తెలుస్తుంది. అలాగే చూస్తుంటే ఇక్కడ సజ్జల గారు నేను మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి అనుమానం అనేది ఒక పెనుభూతం లాగా ఆయనకు వ్యాధి ఉంది, ఆ వ్యాధి మూలాన్ని ఆయన అలా ప్రోత్సహిస్తున్నాడు, అసలు అక్కడ ఏం జరగలేదని ఆయన అంటున్నారు. అంటే వ్యాధి చంద్రబాబు నాయుడికి ఉందో లేదో తర్వాత విషయం. అసలు అది చంద్రబాబు నాయుడు గారికి అయితే ఏ వ్యాధి లేదు. ఆయన అంత వయసులో కూడా ప్రజల్లో సంషేర్గా ఒక యువకుడిలాగా తిరుగుతున్నాడు. వ్యాధి ఉన్నది మీకు, మీ జగన్మోహన్ రెడ్డికి. మీ జగన్మోహన్ రెడ్డికి రాసిచ్చినా కూడా కనబడదు చదవటానికి. అంటే వ్యాధి ఉన్నట్టా లేదా? లేదంటే అతనేమైనా అన్ఎడ్యుకేటెడా? అతనైతే నేను 10th ఫస్ట్ క్లాసు, డిగ్రీ ఫస్ట్ క్లాసు, ఇంటర్ ఫస్ట్ క్లాస్ అంటాడు. మరి రాసిచ్చినా కూడా చదవలేకపోతున్నాడు. అంటే మీ నాయకుడికి ఏం జబ్బు ఉంది? రాసిచ్చినా కూడా చదవలేని పరిస్థితుల్లో ఉన్నాడంటే 100% జబ్బు ఉంది. సరే, సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికీ నేను ఒక మాటలో చెప్పాలంటే ఒకే జబ్బు, ఆ డబ్బు జబ్బు. డబ్బు 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 కావాలి. అది మసీదైనా పవిత్రం చేస్తారు, చర్చ్ అయినా చేస్తారు, దేవాలయాలైనా చేస్తారు. వీళ్ళకి కావాల్సింది డబ్బు. ఎంక్వైరీ వేస్తే ఆ యొక్క నెయ్యిలో ఏదైతే ఆ పంది కొవ్వు అంటున్నారో, ఏదైతే ఆవు కొవ్వు అంటున్నారో, ఏదైతే కలిపారో, ఈ కలిపినందుకు మీకు ఎంత వాటా వచ్చిందనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా దీంట్లో వాటా ఉంది. అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దీంట్లో పక్కా వాటా ఉంది. అన్నీ బయటకు వస్తాయి. అలాగే చూస్తుంటే 100 రోజుల పరిపాలన అయింది ఈ ఉమ్మడి గవర్నమెంట్ వచ్చి, ఆ పరిపాలన గురించి మీరు ఏం చెప్తారు? 100 రోజుల పాలన గురించి చెప్పాలంటే మా కితాబ్ ఇవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి విధవ కాదు, మా కితాబ్ ఇవ్వాల్సింది విధవ సజ్జల రామకృష్ణారెడ్డి కాదు. మాకు కితాబ్ ఇవ్వాల్సింది ప్రజలు మమ్మల్ని 100 రోజుల్లో ఇన్ని కార్యక్రమాలు చేయగలిగారంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమని ఈరోజు ప్రజలు చెప్తున్నారు. మనం ఇందాక ఒక పశ్చిమ నియోజకవర్గంలో ఒక డివిజన్ 56వ డివిజన్లో మన పార్లమెంట్ సభ్యులు కేసీని శివనాథ్ చిన్ని గారు తిరిగారు. అక్కడ మనమైతే ఎక్కడా స్టిక్కర్లు అంటించలేదు. ప్రజలే తీసుకొని మన మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు వాళ్ళే అంటించుకుంటున్నారు. అంటే ప్రజలు యాక్సెప్ట్ చేశారు. 100 రోజుల్లో ఇన్ని కార్యక్రమాలు చేశారంటే ప్రజలు 100కు 100% యాక్సెప్ట్ చేశారు. అనేక కార్యక్రమాలు రేపు దీపావళి నుంచి కూడా ఇది ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్ చెప్పామో అది కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయబోతున్నారు. అలాగే 1వ తారీఖున ఉద్యోగస్తులకి జీతాలు పడుతున్నాయి. అలాగే పెన్షను 2000 నుంచి 4000 అన్నారు, తక్షణమే అమలు చేశాం. ప్రతిదీ కూడా ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా మేము అమలు చేస్తున్నాం. కాబట్టి ప్రజలే మాకు కితాబిస్తున్నారు. మాకు జగన్మోహన్ రెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి దొంగ విధవాల కితాబు అయితే మాకు అవసరం లేదు. కానీ ఇక్కడ డైవర్ట్ పాలిటిక్స్ కోసం తిరుపతి రెడ్డి వ్యవహారం తీసుకొచ్చారు. 100 రోజుల పరిపాలన ఏం చేయలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి కానీ అటు సజ్జలు కానీ అంటున్నారు. అలాగే ఒకవేళ మేము ఏం చేయలేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మా పశ్చిమ నియోజకవర్గం ఎక్కడో కాదు వచ్చి ప్రజల దగ్గర తిరుగుతాం, రమ్మనండి. దమ్ముంటే రమ్మనండి. వరదలకి ఏం చేశామో, తర్వాత 100 రోజుల్లో ఏం చేశామో ప్రజలే చెప్తారు. మనం ఏం చేయలేదని ప్రజల్లో పశ్చిమ నియోజకవర్గం చెప్తే జగన్మోహన్ రెడ్డి కానీ సజ్జల రామకృష్ణ ఎవడైనా వాడే వస్తే మాత్రం కోడిగుడ్లు పెట్టి ప్రజలు కొడతారు. ఎందుకంటే ప్రజలు ఈరోజు హ్యాపీగా ఉన్నారు. మనం ఇందాకే తిరిగితే ప్రతి గుమ్మంలో కూడా పిలిచి చాలా బాగా చేశారండి, ఇలా చేయాలంటే చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమని చెప్తున్నారు. అలాగే చూస్తుంటే 100 రోజుల్లో సంక్షేమ పథకాలు అయితే ఇచ్చారు. అభివృద్ధి పరంగా ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? అభివృద్ధి అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఒక రోడ్డు వేయాలన్నా కూడా దానికి రోడ్ మ్యాప్ పెట్టాలి, దాని బడ్జెట్ పెట్టాలి, టెండర్ పిలవాలి, ఇవన్నీ జరుగుతాయి. ఇది 100 రోజుల్లో అవ్వవు. ఇది మనకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది 5 సంవత్సరాలకి ఇచ్చారు మ్యాండేట్. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోదాం. ఏదైతే సంక్షేమ కార్యక్రమంలో పేదలకు తక్షణమే అవసరమో అవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. అలాగే నారా లోకేష్ గారు నిన్నే
పెట్టుబడిదారులతో వాళ్ళు కూర్చొని ఎవరైతే ఫారినర్స్ ఉన్నారో దాదాపు 60-70 కంపెనీలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి. అంటే ఇది అభివృద్ధి కాదా? అలాగే అమరావతి అభివృద్ధి స్టార్ట్ అయిపోయింది. అన్ని ఈ రాష్ట్ర తెలుగుదేశం హయాంలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం 100% అభివృద్ధి చెందింది. అలాగే చూస్తుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఇన్ని రోజులు ఏదైతే సమస్య పరిష్కారం కాకుండా ఉందో అలాంటిది సెంట్రల్ గవర్నమెంట్ దానికి కొంత డబ్బు ఇచ్చి మళ్ళీ దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంది కదా, దాన్ని ఎలా చూస్తారు? తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి వ్యూహం ఏంటంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఏదైతే నినాదం మీద విశాఖ ఉక్కు వచ్చిందో దాన్నే కొనసాగించాలని. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో కావాలంటే ఇంకొక 10 సార్లు చర్చలు జరిపి 10 సార్లు కూర్చొని ఆ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ను అభివృద్ధి చేస్తారే తప్ప దాన్ని తగ్గించే ప్రసక్తే ఉండదు.